హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకోవాలి. కింది పాదం వరకు ఫుల్ హైట్ తీసుకోవాలి. ఫుల్ హైట్ వచ్చేసి 56 ఇంచెస్ వచ్చింది. మనకు బాడీ ఎంత హైట్ కావాలో ఒకసారి చూసుకోవాలి. 15 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ దగ్గర చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చేసి 34 ఇంచెస్ వచ్చింది. నడుము భాగంలో 30 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. 14ని ఆఫ్ చేస్తే మనకు 7 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ విడ్త్ వచ్చింది. ఆర్మ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్. కింద డౌన్ వచ్చేసి 10 ఇంచెస్. హ్యాండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసి రాసి పెట్టుకోవాలి. తర్వాత నేను క్లాత్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా సాటిన్ క్లాత్ తీసుకున్నాను. నాకు నెట్ క్లాత్ ఉంది. సాటిన్ క్లాత్ని 4 భాగాలుగా మడత చేసి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి ఫోల్డర్ మన సైడ్, ఓపెన్ ఆపోజిట్ సైడ్. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకొని, ఆర్మ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకొని, ఈ విధంగా 1.5 క్రాస్ తీసుకొని రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. కింద కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బాక్స్ లాగా మార్కింగ్ చేసేసి ఈ విధంగా పాన్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత మనకు నడుము కొలత వచ్చేసి 7.5 ఎక్స్ట్రా 1.5 తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగాన మనకు 1/2 ఇంచ్ లోతు వస్తుంది ఫ్రెండ్స్. ఆ లోతును కూడా డ్రా చేసుకోవాలి. ముందుగా మనం అవుట్లైన్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆర్మ్ కట్ చేసేయాలి. నడుము భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసి మనం మధ్య పార్ట్లో ఒక టక్ అనేది ఇవ్వాలి. తర్వాత పీసెస్ని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ ఉంది కదా, 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడ్డానికి ఈ షేప్ వస్తుంది మనకి. తర్వాత ఫ్రంట్ దానికి లోత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ కూడా విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ మనం 4 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసి అక్కడ రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. మళ్ళీ మనకి కింద 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఒకటి రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. చూడ్డానికి మనకు ఇట్లా బిందీలాగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం నెట్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెట్ క్లాత్కి నెక్ కట్ చేయొద్దు, కుట్టిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా నేను డ్రా చేసుకున్నాను. హ్యాండ్కి అనేది ఫ్లీట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్, అందుకే నేను విడ్త్ ఎక్కువగా తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. కింది భాగాన కూడా విడ్త్ ఎక్కువగానే తీసుకున్నాను. నేను ఫ్లీట్ అనేది పైన కింద సమానంగా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ వస్తున్నాను. మధ్యపాటు ఓపెన్ చేసుకొని ఒక టక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు, అంటే నేను చిన్నగా హాఫ్ హ్యాండ్ వరకు వేస్తున్నాను. ఒక 4 ఇంచెస్ వరకు హ్యాండ్ వేస్తున్నాను. ఇప్పుడు గేర్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గేర్ అనేది 4 మడతలు పెట్టుకోవాలి. మనకు నడుము ఎంత కావాలి అనేది ఫస్ట్ నడుము అనేది డ్రా చేసుకోవాలి. నడుము 7 ఇంచెస్ తీసుకోవాలి. మనకు మొత్తం టోటల్ 56 వచ్చింది కదా, 15 మైనస్ చేయాలి. 15 బాడీ మైనస్ చేస్తే 31 వస్తుంది. 31 దగ్గర మార్కింగ్ చేసుకుంటూ రావాలి. 31 దగ్గర మార్కింగ్ చేసుకుంటూ వచ్చి ఈ విధంగా అయితే మార్క్ చేసామో అది కలుపుతూ రావాలి. కలిపితే వస్తే మనకు అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకు అంబ్రెల్లా షేప్ వస్తుంది. అదేవిధంగా మనము లైనింగ్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నాకు లైనింగ్ అనేది తక్కువగా ఉంది, సైడ్లో జాయింట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కని మనకు జాయింట్కి యూస్ చేసుకోవచ్చు. ఇదే పీస్ మనం ఇక్కడ వేసేసి జాయింట్ అనేది ఒక సైడ్ జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ముక్కని ఇక్కడ పెట్టేసుకొని జాయింట్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది.
తర్వాత నేను క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ చేశాను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్, వెడల్పు కూడా 10 ఇంచెస్ తీసుకున్నాను. మనం నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ పీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పీస్ని కరెక్ట్గా ఎలా ఉందో అలాగే డ్రా చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని స్కేల్ సహాయంతో కట్ చేసుకోవాలి, డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు కట్ చేసిన ముక్కని వేరే క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను బ్యాక్ చూపిస్తున్నాను. బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పైన. క్యాన్వాస్ అనేది డబుల్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకు నెక్ పై భాగాన అవసరం లేదు, మన కింది భాగానే ఎక్స్ట్రా అవసరం. 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో డ్రా చేశాను. కార్నర్ ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ నేను డ్రా చేసింది మీకు కనిపించట్లేదు, లైట్గా ఉంది ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా స్టిచ్ కట్ చేస్తూ రావాలి. కట్ చేసిన క్యాన్వాస్ని మనం ఒక క్లాత్ పైన పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను జాయిన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. నెట్ క్లాత్ క్లియర్గా పెట్టుకొని దానిపైన మన సాటిన్ క్లాత్ పెట్టేసి ఎక్కడ బుగ్గ లేకుండా ఇట్లా క్లీన్గా సెట్ చేస్తూ ఆల్ పిన్స్ అనేది కదలకుండా పెట్టేసుకొని కార్నర్స్ అంతా స్టిచ్ వేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా స్టిచ్ అనేది వేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. క్యాన్వాస్ కూడా అంటే నెక్ పీస్ కూడా అలాగే కట్ చేసి కొనలు మాత్రం మడిచి కుట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు నేను కుట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్య భాగంలో పట్టుకొని ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. 4 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టాలి. అలా 4 సైడ్స్ వేయాలి ఫ్రెండ్స్. ఫ్రంట్కి 2 భాగాలు, 2 సైడ్లు, వెనకాల కూడా 2 సైడ్లు, మొత్తం 4 సైడ్లు వేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం వల్ల నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ క్రాస్గా ఇవ్వాలి. మనం కుట్టిన స్టిచ్ మాత్రం కట్ కాకుండా చూసుకోవాలి. కొద్దిగా క్రాస్గా ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసేటప్పుడు ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు, స్క్రూ డ్రైవర్ కానీ. నేను ఇక్కడ ఒకటి పిన్ ఉంటుంది, ఆ పిన్కి సహాయంతో నేను ఈ విధంగా రివర్స్ చేశాను. అదేవిధంగా రివర్స్ చేసి నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనకు చూడడానికి బింది షేప్లో వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. కింద క్లాత్ కూడా సాఫ్ట్గా అనుకుంటూ కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఫ్రంట్ భాగాన్ని కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనకు మూలలు అనేది షార్ప్గా రావాలి ఫ్రెండ్స్. కదలకుండా పిన్స్ పెట్టేసుకొని మూలలు షార్ప్గా వచ్చేటట్టుగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కార్నర్కి వచ్చినప్పుడు నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి టర్న్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేయాలి. ఎక్కడైతే కార్నర్స్ ఉందో అక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేసి కార్నర్స్ మాత్రమే నీట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కార్నర్స్ వేయడం వల్ల మనకు నీట్ లుక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ మొత్తం నెక్ అనేది పూర్తిగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత లోపలి భాగం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో టక్ ఇచ్చాం కదా మధ్య పార్ట్, అక్కడి నుంచి ఆర్మ్ డౌన్ నుంచి మధ్య పార్ట్ వరకు ఈ విధంగా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. తర్వాత మధ్య పార్ట్ నుంచి మళ్ళీ ఆర్మ్ డౌన్ వరకు ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పావు ఇంచు విడుతుతో ఒక దాని తర్వాత ఇంకొకటి పెట్టుకుంటూ రావాలి. ఆర్మ్ డౌన్ వచ్చేంత వరకు పెట్టాలి. మళ్ళీ కింది భాగాన్ని కూడా అదే విధంగా పెట్టాలి. అదే ఫ్లీట్ని కింది దాకా వచ్చేటట్టుగా చూసుకుంటూ స్ట్రైట్గా వచ్చేటట్టుగా లైన్ ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకు చేయి వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. చేయి వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. దాన్ని 2 టైమ్స్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలి. క్లాత్ని నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను, 4 ఇంచెస్ విడుతుంది. దాన్ని 2 వరుసలు పెట్టేసి ఈ విధంగా కింది భాగాన రివర్స్లో అంటే లోపలి భాగం నుంచి కుట్టేసి ఆ క్లాత్ని రివర్స్ చేయాలి. అంటే మెయిన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఆ జాయింట్ అనేది మధ్యలోకి లోపలికి పోయేటట్టు చూసుకొని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది
మెయిన్ సైడ్ అంటే పై భాగాన మడిచి కుట్టుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. చూడడానికి మనకు హ్యాండ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ మధ్య భాగంలో టక్ ఇచ్చాం కదా, ఆ టక్ కరెక్ట్గా జాయింట్ పైన వచ్చేటట్టుగా, మనకు షోల్డర్ పైన జాయింట్ వస్తుంది కదా, మధ్యలో వచ్చేటట్టుగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ ఆ మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. పావించి విడతతో రౌండ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా కుట్టాలి. మనం ముందుగానే షోల్డర్ మధ్య భాగంలో కరెక్ట్గా వస్తుందో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ మొత్తం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ ఆమ్ మొత్తం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత కట్ చేయాలి. తర్వాత ఇప్పుడు కింది భాగం మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు సాటిన్కి జాయింట్ పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ జాయింట్ అనేది కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది 1/2 ఇంచ్ విడ్త్తో వేయాలి. మళ్ళీ పైనుంచి కూడా కట్ చేసి రివర్స్లో కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి, ఎందుకంటే జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మరో సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మరో పీస్కి కూడా జాయింట్ అనేది వేయాలి. వేసిన తర్వాత కట్ చేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ స్టిచ్ కూడా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత కింది కొనలు అనేది మడిచి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 టైమ్స్ మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అంటే నెట్ క్లాత్ దానిపైన సెట్ చేసి కదలకుండా ఆల్ పెన్స్ పెట్టేసి కార్నర్స్ అంతా స్టిచ్ వేస్తూ వచ్చాను. ఈ విధంగా స్టిచ్ వేయాలి. మధ్య భాగంలో సైడ్కి కూడా వేయాలి. కింది భాగంలో వేయకూడదు ఫ్రెండ్స్, సైడ్లు మాత్రము నడుము మాత్రమే స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను హ్యాండ్ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి చిన్నగా హ్యాండ్ వేస్తున్నాను. 5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్. ఈ విధంగా తీసుకొని హ్యాండ్ షేప్లో కట్ చేసి కింద కొనలు మడిచేసి కుట్టి నేను హ్యాండ్ అనేది దీనికి జాయిన్ చేస్తున్నాను. సపరేట్ కానీ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా నెట్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సపరేట్గా హాఫ్ హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసి మొత్తం ఆమ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత కట్ చేసి తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని స్టిచ్ వేయాలి. మనకు నడుము భాగం ఉంది కదా ఫ్రెండ్స్, నడుము భాగము బాడీ రెండు సమానంగా ఉందా సెట్ చేసుకొని ఆ కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకొని నడుము భాగం మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసి మరో ప్రక్కన కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసుకోవాలి. 2 చేతులను కలుపుతూ మనం మార్కింగ్ చేసిన విధంగానే స్టిచ్ అనేది వేస్తూ రావాలి. నడుము దగ్గర 1.5 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి స్టిచ్ రావాలి. కిందికి వచ్చేసరికి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటే సరిపోతుంది. కింది గేర్ వరకు పూర్తిగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కింది కొనలు అంటే ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి కింది కొనలు పీకో చేస్తే బాగుంటుంది. పీకో లేకపోతే నార్మల్ స్టిచ్ తోటి 2 టైమ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి కూడా కుట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన